హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజర్ స్టోరీస్. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజైతే ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. స్పెషల్ అని ఎందుకన్నానంటే మా పిల్లల స్కూల్లో సైన్స్ ఎక్స్పో అయితే జరిగింది. అక్కడ పిల్లల క్రియేటివిటీ ఎంత బాగా చేశారంటే ఒక్కొక్కరు ప్రాజెక్ట్స్ అవన్నీ అయితే మీకు కూడా హెల్ప్ అవుతాయి చూపిస్తే. ఎప్పుడైనా మీ పిల్లల స్కూల్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఇచ్చినప్పుడు మీకు కూడా హెల్ప్ అవుతాయని నేనైతే వీడియో తీశాను. అదంతా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ అయితే విలేజ్ థీమ్ అండి, చాలా బాగా చేశారు అసలు ఒక్కొక్కరు. ముందుగా మనం చూస్తున్నది అయితే టెంపుల్ అండి. చూసారా అసలు ఎంత బాగా చేశారో? అసలు రియల్ టెంపుల్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. వాళ్ళంతా పూజ, క్యాండిల్స్ అంతా గణేశాన్ని అంతా పెట్టి చాలా బాగా అయితే చేశారు కదా. విలేజ్ థీమ్ అంటేనే మన ఇండియన్ రూరల్ లైఫ్ స్టైల్ని, ట్రెడిషన్స్ని, అలాగే నేచర్ అండ్ సింపుల్ లివింగ్ని రిఫ్లెక్ట్ చేయడం కదా. వీటినైతే పిల్లలు చాలా క్రియేటివ్తో ప్రొజెక్ట్ చేశారు. అవన్నీ చూడడానికి కూడా చాలా లైవ్లీగా అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా రాగులు. వీళ్ళ ప్రధాన పంట అయితే రాగులేనండి. మనం కర్ణాటక ఇటు సైడ్ విలేజెస్కి వెళ్ళినా సరే రాగులు ఎక్కువ పంట అయితే కనిపిస్తుంది. అది ఇక్కడ చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు. ప్లస్ ఫ్లవర్స్ కూడా ఎక్కువ పండిస్తారు కాబట్టి అవి కూడా. ఇక్కడ మీరు చూసారా ఆవు, దూడ భలే చేశారు అసలు. కార్డ్బోర్డ్తో చాలా న్యాచురల్ కలర్స్ అయితే వీళ్ళు సెలెక్ట్ చేసుకుని చాలా క్రియేటివిటీతో అయితే చేశారు. ఈ విషయంలో అయితే పిల్లలందరినీ మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే సిటీస్లో ఉంటూ కూడా విలేజ్ నేచర్ని అయితే మర్చిపోకుండా వాళ్ళ పేరెంట్స్ హెల్ప్ తీసుకుని చాలా క్రియేటివిటీతో చేశారు. చూడండి, ఇదంతా మనం చిన్నప్పుడు ఆడుకునే గేమ్స్, అవి కూడా బాగా ప్రొజెక్ట్ చేశారు. నాకైతే మళ్ళీ చైల్డ్ మెమరీస్ అన్నీ గుర్తుకొచ్చాయి. ఇవన్నీ మనం ఆడుకున్న గేమ్సే కదా చిన్నప్పుడు. అలానే ఇక్కడ చూడండి, వ్యవసాయానికైతే ఏమేం కావాలో అవన్నీ కూడా పెట్టారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా. ఇక్కడ వెల్ చూడండి ఎంత న్యాచురల్గా అయితే క్రియేట్ చేశారో. నేనైతే కొంచెం సేపు ఆడుకున్నాను దీంతో. అలానే వెల్ అనే కాదండి, ఇక్కడ ప్రతిదీ కూడా ఫీల్డ్స్లో క్రాప్స్, అలాగే ఇరిగేషన్ సిస్టము, బోర్వెల్స్, అలాగే ఫార్మర్స్ వర్క్ చేసిన ప్రతిదీ చాలా క్రియేటివిటీతో అయితే వీళ్ళు రీక్రియేట్ చేశారని చెప్పచ్చు. నిజంగా ఇలాంటివి రీక్రియేట్ చేయడం వల్ల అయితే పిల్లలకి విలేజ్ ఇంపార్టెన్స్, అలాగే మన నేచర్, కల్చరు అన్నీ తెలుస్తాయి కదా. నాకైతే ఈ విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే సిటీస్లో ఉండే పిల్లలకి ఇవన్నీ నేర్చుకుని చేసి అలా ప్రొజెక్ట్ చేయడం, ప్లస్ వీళ్ళు ఓన్లీ ప్రొజెక్ట్ చేయడమే కాదండి, వాటి గురించి తెలుసుకుని స్పీచ్ కూడా ఇచ్చారు. మొత్తం ఎవరు ఏ ప్రాజెక్ట్ చేశారో వాటి గురించి పిల్లలైతే ప్రతి స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచుని చాలా ఓపిక్గా అయితే స్పీచ్ అయితే ఇచ్చారు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, అందరికీ యూజ్ అవుతుందని నేను కొంచెం స్లోగానే తీసాను వీడియో అయితే. ఎందుకంటే ప్రతి పేరెంట్స్కి ఏంటంటే పిల్లలకి స్కూల్లో ప్రాజెక్ట్స్ ఇస్తారు, ఎలా చేయాలన్న ఐడియా కోసమైనా సరే ఈ వీడియో అయితే చూడాలి. చూడండి, చిన్న చిన్న డీటెయిల్స్ కూడా మర్చిపోకుండా చాలా డీటెయిలింగ్ అయితే రీక్రియేట్ చేశారు. ఇవన్నీ అయితే చూడడానికి చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ టెంపుల్స్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారు. అసలు చాలా బాగున్నాయి. ఒక్కొక్క దానికి అసలు సంబంధమే లేదు. ప్లస్ వీళ్ళు తీసుకున్న కలర్స్ అయితే చాలా ట్రెడిషనల్గా ఉన్నాయి. రియల్ టెంపుల్కి అసలు ఎలాంటి కలర్స్ యూజ్ చేస్తారో అలానే యూజ్ చేసి చాలా క్రియేటివిటీగా అయితే చేశారు. ప్రతి స్టూడెంటు ఇలాంటివి క్రియేట్ చేయాలంటే మాత్రం టీచర్స్ గైడెన్స్ అండ్ పేరెంట్స్ ఎంకరేజ్మెంట్ చాలా అయితే అవసరం. నాకైతే ఆ విషయం తెలుసు. యాజ్ ఏ పేరెంట్గా మా పిల్లలు ఇలా ప్రాజెక్ట్ చేసినప్పుడు మేమైతే చాలా సపోర్ట్ చేస్తాం కదా. ఎవరైనా అంతే. వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం మనం ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళైతే చాలా తెలివిగా ప్రాజెక్ట్ అయితే చేస్తారండి. మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో విలేజ్ థీమ్ ఒకటే కాదండి, వర్కింగ్ మోడల్స్, సింపుల్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్, అలాగే ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్, స్పేస్ అండ్ టెక్నాలజీ మోడల్స్ కూడా చాలానే చేశారు. ప్లస్ హెల్త్ సేఫ్టీ అవేర్నెస్ కూడా చార్ట్స్, మోడల్స్ కూడా చాలా బాగా క్రియేట్ చేశారు. వీళ్ళు ఇలా ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడమే కాదు, వాటి గురించి నేర్చుకుని ఎంత బాగా డీటెయిలింగ్గా ఎక్స్ప్లెయిన్ చేశారో ఒక్కొక్కరిని చూస్తే చాలా ముచ్చటైతే వేసింది. వాళ్ళు క్రియేట్ చేసిన ప్రాజెక్ట్సే కాదండి, వాళ్ళకున్న టాలెంట్ కూడా ఇక్కడైతే ఇలా ఎగ్జిబిషన్లో పెట్టారు. మొత్తం అంతా అసలు ఎంత టాలెంటెడ్ చూడండి పిల్లలు అసలు. చాలా లైవ్లీగా అయితే ఉన్నాయి. ఒక్కొక్కరు డ్రాయింగ్స్ అయితే, వాళ్ళ పెయింటింగ్, వాళ్ళ అసలు ఆలోచన విధానమే నాకైతే చాలా మిరాకిల్లా అనిపించింది. అంతేనండి, మనం పిల్లలకి కొంచెం ఎంకరేజ్ చేస్తే చాలు, వాళ్ళైతే చాలా క్రియేటివిటీగా ఆలోచించి చాలా వండర్స్ అయితే క్రియేట్ చేస్తారు. ఎడ్యుకేషన్ ఒకటే కాదండి, ప్రతి పిల్లల్లో ఇలాంటి టాలెంట్స్ కూడా ఉంటాయి. అవన్నీ గుర్తించి ఇలా స్కూల్ తరపు నుంచి ఇలా ఎగ్జిబిషన్ చేయడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఇలా సపోర్ట్ చేస్తే కనుక పిల్లలు ఇంకా క్రియేట్ చేయడానికి వాళ్ళకైతే ఇంకా క్రియేటివిటీ పెరుగుతుంది కదా.
ప్రాజెక్ట్ చూడండి, నాకైతే చాలా నచ్చింది. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అనమాట. మీరు కనుక కరెక్ట్ స్టేట్ని కరెక్ట్ క్యాపిటల్ని ఫైండ్ అవుట్ చేస్తే కనుక లైట్ అయితే వెలుగుతుంది. మేము వెళ్ళేటప్పటికి బ్యాటరీస్ అంటే అయిపోయినాయి అంట, మార్నింగ్ నుంచి అందరూ టెస్ట్ చేసి కానీ చాలా బాగుంది ప్రాజెక్ట్. అలానే ఏరియా అర్బన్ ఏరియాస్ మధ్య డిఫరెన్సెస్ అయితే చాలా బాగా ప్రజెంట్ చేశారు. అలానే ఇండియా గేట్ కూడా చూపించారు చూడండి, సేమ్ రియల్గానే ఉంది. నాకైతే చాలా లైవ్లీగా అనిపించింది. చాలా ప్రాజెక్ట్స్ చాలా వరకు కూడా న్యాచురల్గా అయితే ప్రజెంట్ చేశారు. తర్వాత ప్రాజెక్ట్ వచ్చేసి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్. ఇది కూడా చాలా క్లియర్ అండ్ డీటెయిలింగ్ అయితే ప్రజెంట్ చేశారు. పిల్లలు వాళ్ళ క్రియేటివిటీని అయితే మెచ్చుకోవచ్చు. వాళ్ళకున్న అవగాహన ప్లస్ వాటర్ ఎలా హార్వెస్ట్ చేయాలి ఇవన్నీ కూడా వాళ్ళ క్లాసుల్లో ఎక్స్ప్లెయిన్ చేసింది యాజ్ ఇట్ ఈజ్ తీసుకొచ్చి ఇక్కడైతే ప్రజెంట్ చేశారు. కుతుబ్ మీనార్, చంద్రయాన్ 3, గ్లోబల్ వార్మింగ్, స్టోన్ ఏజ్, ఇంకా అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే చాలా లైవ్లీగా అయితే ఇక్కడ ప్రజెంట్ చేశారు. అలాగే ఇక్కడ పీరియాడిక్ టేబుల్ చూడండి, ఇది చూస్తే కనుక తెలుస్తుంది చాలా హార్డ్ వర్క్ చేశారని. ఈ బోటింగ్ సెటప్ చూసారా ఎంత బాగా చేశారో. మా బాబు అయితే చూడండి వెళ్ళి బోటింగ్ చేసినట్టు యాక్టింగ్ అయితే చేస్తున్నాడు. దీనికైతే అక్కడ ఉన్న టీచర్స్ అందరూ చార్జ్ చేస్తామని చెప్పి ఆడిస్తున్నారు వాడిని. ఈ సైన్స్ ఎక్స్పో పిల్లలు క్రియేట్ చేసినవన్నీ టీచర్స్ అయితే చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అలాగే చాలా నీట్గా అయితే కోఆర్డినేట్ చేసి ఎక్కడ క్రౌడ్ అనే ఫీలింగ్ లేకుండా బాగా అయితే చేశారండి. చూసారు కదా, ఇలా ప్రాజెక్ట్స్తో పాటు కొన్ని బుక్స్ కూడా ఇలా ఎగ్జిబిషన్లో అయితే పెట్టారు. కావాల్సిన వాళ్ళు అయితే కొనుక్కొని తీసుకుని వెళ్ళారు. అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ ఏంటంటే చాలా క్రౌడ్ ఉందని నేనైతే వీడియో తీయలేదు. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, మీకు నచ్చిన ప్రాజెక్ట్ ఏంటో నాకైతే కామెంట్లో తెలియచేయండి. ఇంకా నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.